హలో హాయ్ అందరికీ. వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వావ్! చూస్తున్నారు కదా! ఇవాళ ఏంటో రెసిపీ చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ ఉంటుంది చికెన్ బిర్యానీ. కాకపోతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటేనే అమ్మో! ఇది పెద్ద ప్రాసెస్, ఇది ఇంట్లో చేసుకోవాలంటే కష్టము అని చెప్పి బయట తెచ్చుకుంటారు కదా! అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఒకసారి చేసి పెడితే నెక్స్ట్ టైం కూడా అడుగుతారు, అలా ఉంటుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలాలతో చేసుకోవచ్చు ఈ బిర్యానీ. చూడండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చికెన్లో కలిపేటప్పుడు మీకు చూపిస్తాను, అంటే నేమ్స్ మెన్షన్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను మీకు రా మసాలా చూపిస్తున్నాను కదా, అది మనం రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ బాయిల్ చేసుకుంటాం కదా, ఆ టైంలో వేసుకుంటాం ఇవన్నీ. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ. మనకు బిర్యానీ అంటే ఫస్ట్ కంపల్సరీ కావాల్సింది పుదీనా, కొత్తిమీర. ఇవి మంచిగా కడిగి వాష్ చేసి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 4 to 5 అలా పడతాయి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు బిర్యానీ అనగానే ఇంకా ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం బయట కొనుక్కొచ్చుకుంటే వాళ్ళ మీద నుండి వేసిస్తారు కదా, బాగా అనిపిస్తుంది. మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఆ విధంగా. నేనైతే ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని చేస్తున్నాను చూడండి. ఇక్కడ సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే. చూడండి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ పీసెస్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే త్వరగా ఫ్రై అవుతాయి. అందు గురించే ఇక్కడ నేను సాల్ట్ వేసాను. ఇది కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 12 minutes అలా పడుతుంది ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే. కాకపోతే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసుకుంటే బెటర్, వేసుకోకుండా పర్వాలేదు. ఇంకా చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. ఆ కేజీ చికెన్కి ఏమేమి మసాలాలు ఎంత వేసానో చూడండి. ఒక కప్పు, ఒక పావు కప్పు అలా ఉంటుంది పెరుగు. ఇంకా కారం ఒక 3 స్పూన్స్ అలా తీసుకున్నాను. మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇంకా పసుపు, మసాలాలు, గరం మసాలా, ధనియా పౌడర్, ఇంకా సాల్ట్, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. చికెన్ బిర్యానీ అంటే నిమ్మకాయలు కంపల్సరీ అండి. నిమ్మకాయలు వేసుకుంటే ఏంటంటే పీస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది, తింటుంటే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. సో అందుకే నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కంపల్సరీ నిమ్మకాయ వాడతాను. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని సగం వేసుకోవాలి, మొత్తం కాదు. మళ్ళీ మనం ఫైనల్గా నేను చూపిస్తాను ఎప్పుడు వేసుకోవాలో. ఇప్పుడు ఒక హాఫ్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. బిర్యానీ అంటే మినిమం ఒక 1/2 hour ముందైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మసాలా ఇదంతా. నానితేనే టేస్ట్ ఉంటుంది, ముక్కకు మంచిగా మసాలా పడుతుంది. సో అందుకే నేను ఒక 1/2 hour అలా నానబెడుతున్నాను. ఇంకా బియ్యం కూడా అంతే అండి. బాస్మతి రైస్ కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను. ఇవి కూడా కలిపి ఒక 1/2 hour నానాలి కడిగి. ఇంకా నెక్స్ట్ రైస్ బాయిల్ అవ్వడానికి వాటర్ పెట్టుకొని మీకు చూపించిన మసాలా ఉన్నాయి కదా, అవి వేసుకొని పచ్చిమిర్చి, ఇంకా ఆయిల్, సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి. పక్కన ఇంకొక గిన్నె పెట్టుకోవాలి. అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ది ఆయిల్ ఉండే కదా, ఆయిల్ యూస్ చేస్తాను నేను ఇప్పుడు. ఈ టైంలోనే వేస్తాను, మళ్ళీ తర్వాత మనం దేనికి యూజ్ చేయం కదా ఆయిల్, అందు గురించే టేస్ట్ ఉంటుందని చెప్పి నేను ఆయిల్ వేసుకున్నాను. ఇంకా అది సరిపోలేదు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా వేరేది నెయ్యి కూడా వేసుకున్నాను. కావాలంటే మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను హాఫ్ వేసుకుంటాను. ఇక్కడ వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేస్తున్నాను చూడండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనం పక్కకి వెళ్ళొద్దు, పక్కకి వెళ్తే మళ్ళీ రైస్ మెత్తగా అవుతుంది, కొంచెం చూస్తూ ఉండాలి. ఇప్పుడు మనం చికెన్లో అన్నీ కలుపుకున్నాం కదా, పెరుగు ఇవన్నీ, దానివల్ల మనకు గ్రేవీ వస్తుంది ఇక్కడ. ఆ గ్రేవీ అట్లా రావడం వల్ల నేను బిర్యానీకి అందరూ 70% ఉడకాలి రైస్ అంటారు కదా, అలా కాకుండా నేను స్టార్టింగ్ లేయర్ అయితే ఒక 50% ఉడికిన రైసే వేసుకుంటాను. నెక్స్ట్ ఇంకొంచెం దానికంటే ఇంకొంచెం ఉడకాలి, ఒక 60% అలా అనుకోండి. ఫైనల్గా 70 to 80% ఉడికిన రైస్ని వేసుకొని మొత్తం వేసేసుకోవాలి.
చూసారు కదా మొత్తం వేసుకున్నాను. ఫైనల్‌గా మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. హాఫ్ ఆనియన్స్ అందులో వేసుకున్నాం కదా చికెన్‌లో. ఇప్పుడు మిగతా ఆనియన్స్ వేసుకొని పైనుండి నెయ్యి వేసుకొని, ఒకవేళ మీ దగ్గర గనక కుంకుమ పువ్వు ఉంటే వాటర్‌లో మిక్స్ చేసుకొని వేసుకుంటే చూడ్డానికి కలర్ బావుంటుంది. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. ఇంకా ఫైనల్‌గా నేను దాని మీద వెయిట్ పెట్టి బిర్యానీ మీద ఒక 20 మినిట్స్ ఉంచాను. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ వదిలేసాను. మొత్తం 30 మినిట్స్ తర్వాత ఇలా ఉంది బిర్యానీ. చాలా బాగా ఉడికింది చూడండి. రైస్ కూడా బాగుంది. పీస్ కూడా చాలా మంచిగా ఉడికింది. టేస్ట్ కూడా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. మనం బయట తెచ్చిన బిర్యానీ కంటే మనం ఇంట్లో మన చేతులతో మనం తయారు చేసుకొని తింటే సాటిస్ఫాక్షనే వేరు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు మళ్ళీ ఇంకొకసారి కూడా చేసి పెట్టమని అడుగుతారు. అలా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా వస్తుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.